పట్టణ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ నెల 9వ తేదీన అనంతపురం జిల్లా కోఆపరేటివ్ అధికారి గారి ఫిర్యాదుతో రాబడిన అనంతపురం జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ గారి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడమైనది. ఆ ఫిర్యాదులోని అంశాలు ఏమంటే, గుత్తి కోఆపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఆ ఫిర్యాదులోని అంశాలు ఏమంటే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గారికి కొన్ని లెటర్లు రావడం జరిగింది. ఆ లెటర్లో సతీష్ కుమార్ అనే వ్యక్తికి, అతను సీనియర్ ఇన్స్పెక్టర్ గుత్తి కోఆపరేటివ్ ఆఫీస్లో పనిచేస్తున్న సతీష్ కుమార్ అనే వ్యక్తికి అనుకూలంగా అతని మీద ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలు ఏమీ తీసుకోవద్దు అని ప్రముఖులు కొంతమంది రికమెండ్ చేస్తున్నట్టుగా కొన్ని లెటర్లు వచ్చినాయి. ఆ లెటర్లను ఆ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు అవి ఫేక్ లెటర్స్గా నిర్ధారించారు. ఆ ఫేక్ లెటర్స్ పైన స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యుల మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ జిల్లా కోఆపరేటివ్ అధికారి గారికి ఉత్తర్వులు ఇచ్చారు. దానిపైన జిల్లా కోఆపరేటివ్ అధికారి గారు విచారణ చేసుకొని ఈ లెటర్లు వెనుక వాళ్ళు విచారణ చేసుకున్న తర్వాత సీనియర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనే అతను చేసి ఉండవచ్చు, అతన్ని పాల్పడి ఉండవచ్చు అనే అనుమానంతో దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాను. దీంట్లో సాక్షుల్ని కొంతమంది విచారించాము, ఇంకా కొంతమంది సాక్షుల్ని, కొన్ని డాక్యుమెంట్స్ని, మరికొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా సేకరించవలసి ఉంది. తర్వాత ఈ డాక్యుమెంట్స్ని కూడా ఫోరెన్సిక్ కూడా పంపించాల్సి ఉంది. దర్యాప్తు దశలో ఉంది. ఇది ఇంపార్టెంట్ కేసు. పకడ్బందీగా దర్యాప్తు చేసి ఈ నేరం ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఈ నుంచి ఎవరైనా సమాచారం తెలిసిన వాళ్ళు, ప్రత్యక్ష పరోక్షంగా ఈ నేరం పాల్పడిన వారి సమాచారం తెలిసిన వాళ్ళు దర్యాప్తు అధికారి అయిన నాకు నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పే స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, లేదా వారికైనా ఇబ్బంది ఉంటే రహస్యంగా కూడా నాకు సమాచారం ఇస్తే ఈ కేసు యొక్క దర్యాప్తును పకడ్బందీగా చేసి ఈ నేరం చేసిన వ్యక్తి మీద సరైన సాక్ష్యాధారాలు సేకరించి అతని మీద చర్య తీసుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తాం. అతను డిపార్ట్మెంటల్గా కొన్ని ఎంక్వైరీస్ ఫేస్ చేస్తున్నందువల్ల అతని డిపార్ట్మెంటు కొన్ని మెమోస్, ఎక్స్ప్లెనేషను, ఛార్జ్ మెమోస్ వగైరా ఇవ్వడం జరిగింది. అటువంటి వాటి మీద ముందు కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఎటువంటి ట్రాన్స్ఫర్లు కానీ తీసుకోవద్దు అని ప్రముఖులతో రికమెండ్ చేయించుకున్నట్టుగా ఇచ్చిన లెటర్లు అతనికి అనుకూలంగా ఉన్నందువల్ల అని కానీ మరి వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వారికి రాబడిన సమాచారం మేరకు కానీ సో ఈ ఫేక్ లెటర్స్ వెనుక సతీష్ కుమార్ అనే సీనియర్ ఇన్స్పెక్టర్ గుత్తిలో పనిచేస్తూ అనంతపురం కోఆపరేటివ్ డివిజన్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తారు. ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.